2015 సంవత్సరంలోనే వచ్చినటువంటి ఈ అటల్ పెన్షన్ యోజన గురించి చాలామందికి ఇంకా తెలియదు. ఇది చాలా అంటే చాలా ఉపయోగపడే పెన్షన్ స్కీమ్ అండి. ఇది పేద మరియు మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, అన్ఆర్గనైజ్డ్ ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి, పెన్షన్ రాని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడే పెన్షన్ స్కీము. ఇది అటల్ పెన్షన్ యోజన అనేది భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల అసంఘటిత రంగ కార్మికులు, అంటే అన్ఆర్గనైజ్డ్ ఆఫీసుల్లో పనిచేసే ఈ యొక్క కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఒక స్వచ్ఛంద పింఛను పథకం. అంటే ఇది 60 ఏళ్ల తర్వాత వేరే ఎవ్వరు ఇవ్వలేరు కదా, వాళ్ళకి ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుంది. ఇది 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నెలకు 1000 నుంచి 5000 వరకు హామీతో కూడిన కనీస పింఛనును అందిస్తుంది. ఎలా అందిస్తుందంటే, మీరు చెల్లించే ప్రీమియంను బట్టి మీ యొక్క పెన్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వయసుతో కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మీకు సపోజ్ 1000 రూపాయలు కావాలి ప్రతి సంవత్సరం 60 ఏళ్ల తర్వాత అనుకుంటే ఒక ప్రీమియము, అదేవిధంగా 5000 కావాలంటే ఒక ప్రీమియము అన్నట్టు. మీకు 5000 పెన్షన్ రావాలి అంటే ఎక్కువ ప్రీమియం కట్టాలి. అది 1000 రూపాయలు రావాలంటే ఎంత కట్టాలి అనేది నేను మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇది వయసు మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ వయసులో కానీ మీరు ఎక్కువ కాలం కానీ కట్టగలిగితే తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పెన్షన్ పథకం కాబట్టి మీకు లైఫ్ లాంగ్ మీరు జీవించే ఉన్నంత వరకు మీకు పెన్షన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1000 రూపాయలు చాలు నాకు ఎవ్రీ మంత్ అనుకుంటే కనుక 18 ఏళ్ల వయసులో మీరు కానీ ఈ పెన్షన్ కానీ స్టార్ట్ చేస్తే ఎంత కట్టాలో తెలుసా? ఓన్లీ 42 రూపాయలే కట్టాలి. ఇంకా దాన్ని బట్టి మీ వయస్సు, మీ పెట్టే ప్రీమియము దాన్ని బట్టి మీకు 5000 రావాలి అని అనుకుంటే మీకు కొంత ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అది ఎంత అంటే 210 రూపాయలు. సో ఇది ఏ వయసు వాళ్ళు కట్టాలి, ఎవరు అర్హులు అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి 40 సంవత్సరాల వరకు వయసు వరకు ఈ బ్యాంకు ఖాతా ఉన్న ఏ భారతీయ పౌరుడైనా, అంటే ఇండియన్ సిటిజన్ను దీనికి అర్హులన్నమాట. సో నేను ముందుగా చెప్పినట్టు 18 ఏళ్ల వయసులోనే కానీ మీరు మొదలు పెడితే మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు 5000 పెన్షన్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇది హామీతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ పథకం. నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఎవరు అర్హులంటే పేద ప్రజలు, అన్ఆర్గనైజ్డ్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకి పెన్షన్ ఉండదు. అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, పేదవాళ్ళు కట్టుకోవచ్చు. గొప్పవాళ్ళు మంచి మంచి ప్లాన్లు, టర్మ్ ప్లాన్లు తీసుకుంటారు కదా, కానీ మనము అంత అమౌంట్ కట్టుకోలేము. కాబట్టి ఈ ఏపీవైని మొదలుపెట్టండి. 18 సంవత్సరాల నుంచి కానీ మీరు మొదలు పెడితే మీకు 40 ఏళ్ళ తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. సపోజ్ మీకు ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, మీ యొక్క స్పౌజ్కి, అంటే భర్త కడితే భార్య పేరు మీదకి వస్తుంది, భార్య కడితే భర్త పేరు మీదకి ఈ పెన్షన్ అనేది వస్తుంది. ఎప్పుడు వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగి ఏదైనా డైడ్ అయినప్పుడు, ఇంకేదైనా జరిగినప్పుడు వాళ్ళు లేని పక్షంలో ఒకరు కట్టింది ఇంకొకళ్ళ పేరు మీద కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ ఇద్దరూ లేరు అనుకుందాం, అప్పుడు వాళ్ళు ముందుగానే ఏపీవై స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు ఒక నామినీ ఇస్తారు కదా, వాళ్ళ పిల్లలో ఎవరికో, ఆ నామినీకి మొత్తం అమౌంట్ ఇస్తారనమాట. సో వాళ్ళు లేని తర్వాత కూడా ఈ యొక్క అమౌంట్ వాళ్ళ నామినీకి వెళుతుంది. సో ఇది మనం లేము కదా, మన అమౌంట్ ఎవరికి పోతుంది అనే బాధ, బెంగ కూడా మనకి అవసరం లేదనమాట. సో ఈ ఏపీవై అనేది తక్కువ వయసులో కానీ మీరు మొదలు పెడితే 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా రిస్క్ జరిగితే మీ భార్య, మీ స్పౌజ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరూ లేని పక్షంలో మీ యొక్క నామినీకి ఈ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో మీకు ఇటువంటి పిల్లల పైన ఎటువంటి బెంగ పడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు మీరు పెన్షన్ ఇంత రావాలి అనుకుంటే మీ యొక్క అమౌంట్ని మాత్రము పెంచుకోవడం, తగ్గించుకోవడం మీ యొక్క కెపాసిటీని బట్టి. మీరు తక్కువ పెన్షన్ కావాలంటే తక్కువ అమౌంట్, ఎక్కువ పెన్షన్ కావాలంటే ఎక్కువ అమౌంట్ మీరు కట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా వయసు మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక చిన్న టేబుల్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎంత పెడితే మనకి ఎంత పెన్షన్ వస్తుంది అని. అంతేకాదండి, దీనివల్ల ప్రయోజనాలు ఏందో తెలుసా?
ఆదాయపు పన్ను చట్ట ప్రకారం విరాళాలు పన్ను ప్రయోజనాలకు అర్హత కలిగి ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈఎన్పిఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. లేదంటే మీ బ్యాంకుకి వెళ్ళి, మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్ళి అక్కడ వెళ్ళి నేను ఈ విధంగా ఏపీవై అటల్ పెన్షన్ యోజన దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఆ ఫామ్ని తీసుకొని ఆ ఫామ్ ఫిలప్ చేసి దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి మీరు నామినేషన్ కూడా కంపల్సరీగా ఇచ్చి మీరు కానీ నమోదు చేస్తే అకౌంట్లో నుంచి మీరు కట్టలేని పక్షంలో ప్రతి సంవత్సరమో మరి ప్రతి నెలలో కట్టేటట్టుగా మీరు ఆటో డెబిట్ ఇచ్చుకోవచ్చు. సో మీరు బతికున్నంత కాలము ఏదో ఒక అమౌంట్ మాకు పెన్షన్ రావాలి అనుకున్నప్పుడు ఇది కట్టుకోండి. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు కట్టిన తర్వాత మీ స్పౌజ్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆమె కూడా లేని పక్షంలో పిల్లలకి వర్తిస్తుందన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ను ఫాలో అవ్వండి. ఈరోజే ఇప్పుడే వెళ్ళి ఏపీవై అనే స్కీమ్తో మీరు ఎంటర్ అవ్వండి. మీ బ్యాంకుకి వెళ్ళండి మీరు ఆన్లైన్లో చూసుకోలేని పక్షంలో. థ్యాంక్ యూ.